హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం వికటించడంతో కన్న కొడుకు ముందే మహిళను గొంతు కోసి చంపాడు ఇంటి ఓనర్. ఇంటి ఓనర్తో మహిళకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయి. ఈ నేపథ్యంలో అల్లుడితో కలిసి మహిళను హత్య చేశాడు ఆ ఇంటి ఓనర్. మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన స్వాతికి భర్తతో తరచూ విభేదాలు వస్తున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు. గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి నివాసం ఉంటుంది. భార్యాభర్తల పంచాయతీకి వెళ్ళిన ఇంటి ఓనర్ కిషన్తో స్వాతికి పరిచయం ఏర్పడేది వివాహేతర సంబంధంగా దారితీసింది. ఇక ఈ విషయం కిషన్ కుటుంబానికి తెలియడంతో వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో స్వాతిని దూరం పెట్టాడు కిషన్. ఈ క్రమంలోనే తన అల్లుడు రాజుతో కలిసి స్వాతిని హత్య చేశాడు. తర్వాత పిఎస్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా దారుణమైన ఘటన ఇది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది ఘటన. వివాహేతర సంబంధం వికటించడంతోనే ఆ మహిళ దారుణ హత్యకు గురైంది. మీరు చూస్తున్న దృశ్యాలు హత్యకు గురైన మహిళ, ఇదిగో ఇతనే ఆ ఇంటి ఓనర్, హత్య చేసిన వ్యక్తి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ మహిళకు ఆమె భర్తకు వచ్చిన గొడవల నేపథ్యంలో ఈ ఇంటి ఓనర్ మధ్యలో దూరాడు. దాంతో ఇక ఆ గొడవ నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇతనితో సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా దారితీసింది. దీంతో ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో వీళ్ళిద్దరి సంబంధం గురించి ఈ ఇంటి ఓనర్ ఇంట్లో తెలిసింది. దీంతో వాళ్ళ ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈమెను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆ ఇంటి ఓనర్ కిషన్ ఇక తన అల్లుడితో కలిసి ఆమెను పథకం ప్రకారమే హత్య చేశాడు. మెదక్ జిల్లాకు చెందిన స్వాతి భర్తతో తరచూ విభేదాలు వచ్చాయి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ఆ ఇంట్లో రెంట్కుంటోంది. ఆమె భార్యాభర్తల మధ్య విభేదాలను గమనించిన ఇంటి ఓనర్ కిషన్ ఆమెతో చనువుగా మాట్లాడి ధైర్యం చెప్పినట్టుగా నటించి ఆమెతో చనువు పెంచుకున్నాడు. అది వివాహేతర సంబంధానికి దారితీసింది, ఎఫ్ఐఆర్కు దారితీసింది. దీంతో ఇది కాస్త వీళ్ళ ఇంట్లో తెలియడంతో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది స్వాతి. భార్యాభర్తల పంచాయతీకి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ఓనర్ కిషన్తో ఇక్కడ ఈవిడ కనెక్ట్ అయింది. సో అది ఆ వ్యవహారమే కాస్త ఆమె కొంప ముంచింది. కొద్ది రోజులు బాగానే ఉంది. కానీ తర్వాత ఏకంగా ఆమె హత్యకు దారితీసింది. అది కూడా ఇంటి ఓనరు, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంటి ఓనరు ఆమెను చంపడం, ఇది చాలా విడ్డూరంగా దారుణంగా అనిపిస్తుంది. చాలా దారుణమైన ఘటన ఇది కుత్బుల్లాపూర్లో. ఇట్లాంటి ఘటనలు సమాజంలో మన మధ్యలో జరుగుతుంటే ఒక్కోసారి ఈ ఘటనల గురించి ఆలోచించినప్పుడు సమాజంలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. అసలు మానవ సంబంధాలు ఎట్టిపోతున్నాయి, పోనీ ఆ సంబంధాల విషయాన్ని పక్కన పెడితే ఎందుకు హత్యల దాకా వెళ్తున్నారు, ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నారు, అలాంటి నేరపూరిత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో మనుషుల్ని చంపడం ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు అనేది ఈ ఘటన ద్వారా మరొకసారి ప్రూవ్ అవుతుంది. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. చాలా దర్జాగా ఆమెను చంపి ఆవేశంతో, కట్టుకున్న భార్య కూడా కాదు, కేవలం ఇంట్లో ఉంటున్న ఒక టెనెంట్, ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే కాదు, ఆమెను లొంగ తీసుకోవడమే కాదు, మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకొని ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తిరిగి ఆమెని, అంటే ఆమె భార్యాభర్తల మధ్య, వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ బలహీనతలను, ఆమె బలహీనతలను ఆసరగా చేసుకొని లొంగ తీసుకున్నాడు ఈ దుర్మార్గుడు కిషన్ అనేవాడు. లొంగ తీసుకోవడమే కాదు, అంతటితో ఆగకుండా ఆమెతో స్నేహం చేసే వరకు ఆగకుండా ఏకంగా ఆమెపై పెత్తనాలు చెలాయించడం, అంతేకాదు ఇక ఆమెను అడ్డు తొలగించుకునే క్రమంలో ఆమెను హత్య చేయడం, ఇది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. వాడొక్కడే కాదు, వాడి బామ్మర్దితో కలిసి అల్లుడు రాజు అనే వ్యక్తితో కలిసి మరీ హత్య చేశాడు. చాలా కిరాతకాన్ని కొడిగట్టాడు. ఈ కిరాతకం మరీ ఇంకెంత దారుణంగా ఉందంటే, ఆమె కొడుకు, సొంత కన్న కొడుకు ముందటే హత్య చేశాడు. పాపం తండ్రి ఎక్కడో ఉన్నాడు. ఇదిగో ఇట్లాంటి దుర్మార్గునితో తల్లి స్నేహం చేయడంతో తన తల్లి ఇవాళ తన తండ్రిని దూరం చేసుకొని ఆ తల్లి ఇంకొకటితో, దుర్మార్గుడితో స్నేహం చేయడంతో పాపం ఇవాళ ఆ పిల్లోడికి ఆ తల్లి కూడా దూరం అయింది. అంటే ఆమె చేసిన తప్పిదానికి ఏకంగా ఆమె బలైపోయింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఒంటరి వాడైపోయాడు. చూడండి ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. ఆ ఒంటరి పిల్లోడిని ఆ బంధువులు తీసుకెళ్తుంటే బాధ అనిపిస్తోంది కదా. పాపం పసివాడు, చిన్న పిల్లోడు, కొన్ని నిబంధనల వల్ల అతని మొహం చూపించలేకపోతున్నాం. ఇలాంటివి జరుగుతున్నాయి సమాజంలో, చాలా దారుణం. చూడండి ఒంటరిగా వెళ్తున్నాడు ఆ కుర్రోడు,
తల్లిని కోల్పోయాడు, తండ్రి దూరం అయ్యాడు, ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టివేయబడ్డాడు. తల్లి చేసిన తప్పిదం, వాడితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఏకంగా ఆమె బలిపశువుగా మారింది. తల్లి పోయింది, తండ్రి ఎక్కడో ఉన్నాడు, చంపేసిన వాడు హంతకుడు జైలు పోతాడు. ఇప్పుడు ఈ పిల్లవాడి సంరక్షణ బాధ్యతలు ఆ వయసులో, ఆ చిన్నతనంలో, ఆ లేత ప్రాయంలో అతని మనసుకి ఎంత గాయం చేసి ఉంటుందో కదా. ఒక్కసారి చూడండి, వెనకాల నుంచి పిల్లోడు నడుచుకుంటూ పోతుంటే ఎంత బాధ ఇస్తుంది ఆ దృశ్యం చూస్తుంటే. ఎవరో బంధువులు వచ్చి ఎన్ని రోజులు ఉంటారు, ఆ బంధువులు ఆ పిల్లోడిని ఎన్ని రోజులు చూసుకుంటారు? శాశ్వతంగా అతని కేరింగ్ ఉంటుందా? దీర్ఘకాలికంగా అతను చూసుకుంటారా? తల్లి లేని పిల్లోడు, తండ్రి లేడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఇద్దరు పిల్లలు. జాలేస్తుంది చూస్తుంటే. నిజంగా ఇలాంటి ఘటనలు సమాజంలో జరుగుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ పిల్లోడికి తల్లిని దూరం చేసిన ఈ దుర్మార్గునికి ఎలాంటి శిక్ష పడాలి? నిజంగా సమాజంలో ఇలాంటి ఘటనల పట్ల ఎందుకు అప్రమత్తం? ఎందుకు ఇంత క్లియర్గా వివరిస్తున్నామంటే ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉంటారనే మీకు ఈ అడ్వైస్ చేస్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్. ఇలాంటి నేర వార్తలను చెప్పడం ద్వారా మీరు అప్రమత్తులు అవుతారనేది మా ప్రధాన ఉద్దేశం. ఇవాళ ఆ పిల్లోడిని చూస్తుంటే గుండె తరక్కుపోతుంది. తల్లిని కోల్పోయిన పిల్లోడు చుట్టాల సంరక్షణలో చూడండి వెళ్తున్నాడు. కానీ ఎంతవరకు వెళ్తాడు? జీవితాంతం ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యేదాకా, కాళ్ళ మీద నిలబడేదాకా ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు చూసుకుంటారు? తల్లి పంచిన ప్రేమ, ఆలన పాలన నిజంగా దొరుకుతుందా ఇంకా పిల్లోడికి? తండ్రి లేడిపోని ఇది పరిస్థితి. దారుణమైన ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒకసారి మీరు కామెంట్ చేయండి. సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి హత్యలు చేసే వ్యక్తుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా జరిగితే బాగుంటుంది? ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అత్యంత కిరాతకంగా స్వాతిని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. స్వాతి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. బిడ్డని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను, కిషన్ అనే వ్యక్తి హత్య చేశాడని ఆరోపిస్తుంది. చెప్పండి అమ్మా, ఎప్పుడు తెలిసింది మీకు? నాకు పొద్దున 8 గంటలకు తెలిసిందమ్మా. 8-9 గంటల లోపు తెలిసింది. ఏంటి అసలు కిషన్ కి స్వాతికి సంబంధం? ఏం సంబంధం ఉంది నాకు తెలియదు. అది మొగడు పెట్టిన నిందనే. అది కూడా ఆమె ఏమన్నది అంటే, నేను వాని మీద నింద పెట్టింది కదమ్మా, అట్లనే భర్త అని వచ్చింది. వాడు కూడా ఏమన్నాడు అంటే, నేను ఏదున్నా నేను చూసుకుంటా చేస్తాను అన్ని చెప్పిన బాడకావు. ఈ రోజు ఇట్లా చేసిండంటే, ఇట్లా చేస్తావా నువ్వు? నిన్ను ఎట్లా అనుకోవాలి చెప్పు? నేను ఎందుకు నమ్మి నీ ఇంబడి తోలిచ్చిన? నేను మంచి చూసుకుంటా అంటేనే కదా తోలిచ్చింది. అసలు ఏంటి కిషన్ ఆమెను మంచిగా చూసుకోవడం ఏంటి? అసలు వాళ్ళిద్దరు ఉండి కిరాయికి ఉంటుంది అని ఉంచుకుంటా అని అన్నాడు. అందుకు ఉంచుకున్నా. ఇప్పుడు ఆ స్వాతి అదే విధంగా తన భర్త కలిసి ఉన్నారా? లేరు. ఎక్కడెక్కడ ఆమెని ఎట్లా మొత్తం గొంతగానే కిషన్ తో ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో? ఏం మాట్లాడలేను. మీకు ఆల్రెడీ కిషన్ వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసా ముందుగానే? నాకు కిషన్ ఒక్కటి తెలుసు, కుటుంబ సభ్యులు తెలియదు. ఎవరెవరు కలిసి చంపేశారంటున్నారు? ఎవరెవరు చంపారో తెలియదు అమ్మ. ఇంకా ఫోటో అంటే ఇంతకు ముందేమన్నా తన భార్య మీద దాడి చేశాడా వాళ్ళ భర్త? స్వాతి వాళ్ళ భర్త? వాళ్ళ భర్త స్వాతికి వాళ్ళ భర్త గొడవలు ఉన్నాయి. ఏంటి, ఎందుకు గొడవలు ఉన్నాయి? ఈ విషయాల్లో నాకు ఇట్లనే ఇక వచ్చుకుంటా కూర్చుంటే చాయ్ పెట్టించింది మా ఇల్లు గాల్లోడు అని చెప్పి అట్లా చేసినందుకు వాడు ఏదో అనుమానం పడ్డాడు. ఇక అనుమానం పడి అట్లా చేసి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చారా? కిషన్ వాళ్ళ కుటుంబం ఎవ్వరు రాలేరు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు అమ్మ, వాళ్ళు న్యాయం చేస్తాం అంటారు. ఏం న్యాయం చేస్తారో తెలియదు. ఇక ఇద్దరు చిన్న పిల్లలు స్వాతికి, వాళ్ళ పిల్లలు ఉంటారమ్మా. అదే పరిస్థితి ఏంటంటే వాడు చేయాలి ఇప్పుడు న్యాయం. మాకు మీరు ఏం చెప్తారో వానికి ఏం చేస్తారో చెయ్యూరి. ఎందుకు హతమార్చాడు ఏంటనేది ఏమన్నా తెలుసు? ఏం తెలియదమ్మా. తెలియకనే సబ్జెక్ట్ కూకున్నా. తెలిసి ఉంటే మాత్రం నేను ఇంతవరకు రానియకపోతుంటే. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కిషన్ వాళ్ళ అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. ఎంత లంచం పోసిండో ఆడ లొంగి పన్నాడు బాడకావు. ఆడ లొంగి పన్నాడా బాడకావు అని కడుపు కాలావని ఇంత మస్తు మర్డర్ చేస్తాడమ్మ వాడు. మస్తు మర్డర్ చేస్తాడు. మస్తు కేసులు ఉన్నాయి వాడికి. ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఎక్కడో ఇట్లా ఎక్కడుండో తెలియదమ్మా. మీకు కాంటాక్ట్ లో టచ్ లో లేడు? ఇగో ఇక స్కూటీ తెప్పు. స్కూటీ కింద మెట్ల కింద స్కూటీ మనది. చెప్పలేదమ్మా ఇంకా తెలియదు తల్లికి. ఇక ఈ పిల్లగానికి గట్టిగా పట్టు, నీ బిడ్డ రక్తం ఉన్నది గట్టిగా పట్టు. అమ్మ చిన్న బాబు, అసలు ఆ బాబుకి ఏం అర్థం అవడం లేదు. చేతుల్లో మన్ను వాడా. ఈ పిల్లగానికి కూడా గొయ్యలే ఇంకా నయం.